అధ్యక్ష సార్, ఈ వీడియో అందరు చూడండి. మరి తెలంగాణలో కలెక్టర్ గారి మీద దాడి జరిగింది. మీరంతా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, ఎవరైనా సరే. మరి కలెక్టర్ గారు ఆ ఊరు వెళ్తే మరి ఎంటబడెల్లా కొట్టడం జరిగింది. అది రైతులు అంటారు. రైతులు ఎవరైనా అలా చేస్తారా? ఒక కలెక్టర్ గారి మీద అసలు ఆ స్టాఫ్ మొత్తం మీద, ఆఫీసర్ల మొత్తం మీద దాడి అంటే ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచన చేయాలా మీరంతా జనాలు. కలెక్టర్ అనే అతను ఎవరైనా సరే ఎక్కడైనా మంచి చేయడానికే చూస్తారు. ఆ ఊరు వెళ్ళారు, ఆ ఊర్లో ఏదన్నా మంచి చేయడానికి వెళ్ళారు చెప్తే చెడు చేయడానికి ఏమి వెళ్ళలేదు. అసలు వినాలి కదా మీరు వచ్చింది. వినకుండా రాడ్లు కర్రలు తీసుకొని కొట్టారంటే రైతులేనా వాళ్ళు? రైతులు ఎవరైనా చేస్తారా? రైతులకి ఒక బ్రాండ్ ఉంటుంది. రైతు అనేవాళ్ళు ఎంతో మర్యాదగా ఉంటారు, మంచిగా ఉంటారు రైతు అనేవాళ్ళు. ఇలా దారుణాలు చేయటం చూసారా ఎక్కడైనా? దీనికి మీరంతా ఖండించాల్సిన అవసరం ఉంది. రెండు స్టేట్లు కూడా, తెలంగాణ మరి ఏపీ మొత్తం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ దాడిని. ఎందుకంటే మరి అమరావతి రైతులు ఎన్ని సంవత్సరాలు మరి ధర్నా చేశారు, ఎన్ని బాధలు పడ్డారో. ఎక్కడైనా రైతులు ఎవరి మీద దాడి చేయటం చూసారా? అమరావతి రైతుల్ని వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు. వాళ్ళు సాధించాలని మేము పొలాలు ఇచ్చాము, మా పొలాల్ని కాపాడుకోవాలా, మాకు అన్యాయం జరిగిందని రైతులు పోరాడారు తప్పితే ఇలా దాడులు చేయటం ఎక్కడా లేదు. మీరు దయచేసి ఈ వీడియోని మీరేదో అనుకోబాకండి, అది ఖండించండి. తప్పుని తప్పని ఒప్పుకోండి ఎవరైనా సరే. నేను అనేది అది, ఎవరైనా సరే మంచి చెప్పండి, మంచికి సహకరించండి. దీన్ని మాత్రం ఎవరు ఖండించాల్సిన అవసరం ఉంది. అందరూ మీరంతా మరి పోయినసారి బీహార్లో ఎక్కడైనా కానీ వాళ్ళు కూడా ధర్నా చేశారు 5-6 సంవత్సరాలు. ఆడవాళ్ళు మగవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అన్నాలు వండుకొని సిక్కులంతా ధర్నా చేయడం చూసాం మనమంతా. మరి ఎంత ఓపికగా వాళ్ళని పోలీసు వాళ్ళు కొట్టడం చూసాం, కానీ పోలీసు వాళ్ళని కానీ వీళ్ళని కానీ రైతులు కొట్టడం ఎక్కడా చూడలేదు. అందుకని ఈ కలెక్టర్ గారి మీద దాడి, వాళ్ళ స్టాఫ్ మీద దాడిని రెండు స్టేట్లో ప్రతి ఆఫీసరు, ప్రతి ఇళ్లల్లో స్టూడెంట్స్ కానీ ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే చెడుని చెడు అని చెప్పండి, మంచిని మంచి అని చెప్పండి. అప్పుడే మనం భగవంతుడు మనల్ని గౌరవిస్తాడు. ఎవరినైనా సరే నా ఒపీనియన్ చెబుతున్నాను. మీరు ఈ దాడిని మాత్రం ఏ రాజకీయ నాయకుడు అనుకున్నా సరే వాళ్ళని, అలాంటి పార్టీని నాశనం చేసేదాకా మీరు వదిలిపెట్టద్దు. మంచి చేయండి ఎవరికైనా. ఆఫీసర్ల మీద దాడి చేసి అసలు వాళ్ళు చూశారు కదా మీరంతా ఎలా దాడి చేస్తున్నారో. ఆ దాడిని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు రెండు స్టేట్లో ఆఫీసర్లు కానీ, స్టూడెంట్స్ కానీ, వ్యాపారస్తులు కానీ తప్పని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఈ వీడియోని మీరంతా చూసి మాకు లైక్ చేయకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు. M3 మయూరి మీడియా, నా పేరు అబ్దుల్లా. దయచేసి మీ అందరికీ నమస్కారం చేసి చెప్పేది ఒకటే, మంచిని మంచిగా చూడండి. ఏ పార్టీ అయినా సరే మరి రేవంత్ రెడ్డి గారు సొంత ఊరు కాబట్టి అక్కడ కావాలని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో చేశారని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన మంచి చేయాలనే చూస్తున్నాడు. ఆయన సొంత ఊరు కాబట్టి దాన్ని పెద్ద రాజకీయం చేసి ఇలాంటి రాజకీయాల్ని ప్రజలు ఒప్పుకోవద్దు ఏ స్టేట్లో కూడా. దయచేసి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండిస్తారని చెప్పి అందరినీ షేర్ చేస్తారని, నచ్చితే మీరంతా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుని అందరికీ నమస్కారం.